గిరిజన ప్రాంతం మీ అందరికీ మీడియా పర్సన్స్ ఎస్డిఎక్స్ టీమ్ అండ్ డిపిఓ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఆత్మీయ సమ్మేళనంకి మంచిగానే ఆర్గనైజ్ చేయడం జరిగింది. అందరూ దూరం నుంచి అటెండ్ కూడా చేశారు. దానికోసం నా హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు. సెకండ్ రీజన్ ఏమంటే, నేను డైరెక్ట్గానే ఎప్పుడు వరకు మీతో మాట్లాడలేదు, నాకు అవకాశం రాలేదు. కొంతమందితో నేను మాట్లాడాను, కానీ అందరితో మాట్లాడడానికి నాకు అవకాశం రాలేదు. ఈరోజు ఇక్కడ పిలవడానికి ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే, మీరు సరెండర్ చేశారు 2019, 2014, 2010 ఆ విధంగా ముందు సరెండర్ చేసే ఉన్నారు. కానీ అది ఏమి ఆలోచించవద్దు దట్ మనం మర్చిపోయాము, సరెండర్ అయిన తర్వాత మన వాళ్ళు ఏం చేస్తే ఉన్నారు, ఈ పోలీస్ వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పట్టించుకోవట్లేదు, ఆ విధంగా ఏమీ ఆలోచించవద్దు. సరెండర్ అయిన తర్వాత మన మెయిన్ ఉద్దేశం ఏమంటే, ఫ్రమ్ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ టిల్ ఎస్పీ సరెండర్ అయిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తే ఉన్నారు, ప్రశాంతంగానే ఉన్నారా లేదా, వ్యవసాయం చేస్తే ఉన్నారా లేదా, డబ్బు ప్రకారం మీరు కంఫర్టబుల్గానే ఉన్నారా లేదా, మీ పిల్లలు మంచి స్కూల్స్లో కాలేజెస్లో చదువుతున్నారా లేదా, మీకు ఇంకా ఏదైనా వ్యవసాయం కోసం లోన్స్ డబ్బు అవసరం ఉంటే మీకు వస్తున్నాయా లేదా. సో దానికోసం మేము రెగ్యులర్గానే ఇది ఇంటరాక్షన్ చేపిస్తాం. దానికి సంబంధించి ఈరోజు కూడా మీ అందరికీ ఇక్కడ పిలవడం జరిగింది. ఫస్ట్లీ ఇప్పుడు మనకి ఎలక్షన్స్ కూడా దగ్గరనే వస్తుంది. సో మన 2019 ఎలక్షన్స్లో కూడా చూసాం. ఎలక్షన్స్ దగ్గరనే వచ్చినప్పుడు ఈ మావోయిస్ట్ పార్టీ కూడా యాక్టివ్గానే అవుతారు. వాళ్ళు మన విలేజెస్కి వచ్చి కిల్లంకోట, ఇంజరీ, దుర్గం ఇవన్నీ పాకెట్స్కి వచ్చి మీ అందరికీ ఏం చేశారు, ప్రభుత్వం ఏం చేశాడు, వాళ్ళకి అది ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్. ఆ విధంగా చేసిన తర్వాత వాళ్ళు అభివృద్ధి ఏ విధంగా మన దగ్గర గిరిజన ఊళ్ళో జరుగుతూ ఉన్నాయి అది ఆపడానికి మావోయిస్ట్ పార్టీ ప్రయత్నిస్తారు. ఈ సమయం కూడా వాళ్ళు ఈ విధంగా ట్రై చేస్తారు. చిన్న చిన్న పార్టీస్ పంపించేసి మీకు పిలుస్తారు, మీ కుటుంబం వాళ్ళకి పిలుస్తారు, మీ ఊరు వాళ్ళకి పిలుస్తారు, వాడుకోవడానికి ప్రయత్నిస్తారు. నేను మీకు చెప్తున్నాను, ఈ విధంగా ఎవరైనా మీ ఊరికి వస్తే వాళ్ళని ఎవ్వరికి ఒక్క వ్యక్తికి కూడా అలౌ చేయకూడదు. మన ఊరు అంటే మన ఊరు, మన ప్రశాసనం, మన పోలీస్ ఫోర్స్. ఏదైనా మనకి సమస్య ఉంటే మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి, ప్రభుత్వంకి ఇన్ఫార్మ్ చేస్తాము, వాళ్ళకి చెప్తాం. మావోయిస్ట్ పార్టీతో మనకి ఏమి సంబంధం ఉండకూడదు. ప్లస్ మీ ఊరు వాళ్ళు కూడా చాలామంది యూత్ ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు చదివిన తర్వాత కొంతమంది ఈ జాబ్ రాలేదు ఇప్పుడు వరకు. సో వాళ్ళు ఈజీ టార్గెట్స్. మావోయిస్ట్ వచ్చి వాళ్ళని కూడా వాడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు మన బాధ్యత ఏమంటే, మీ బాధ్యత ఏమంటే వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేసుకోవాలి. మీరు సరెండర్ ఎందుకు చేశారు, ఎలా వాళ్ళు మీ గురించి ఏమీ ఆలోచించలేదు. తర్వాత పోలీస్ దగ్గర సరెండర్ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి, పోలీస్ నుంచి మనకి ఎంత సహకారం వచ్చింది వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఏ ఊరికి మనకి మామూలు సమస్య అన్నీ సమాప్త అయింది, ఎండ్ అయింది, ఆపే
రాసాము, అక్కడ మళ్ళీ మావోయిస్ట్ ప్రెజెన్స్ రాకూడదు. మీరు చూడండి, మీరు సరెండర్ అయిన తర్వాత ఏం వచ్చింది మనకి? పోలీస్ మళ్ళీ మీ దగ్గర వస్తున్నారు. మన ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు అందరూ మీ దగ్గర వస్తున్నారు, అడుగుతున్నారు, బాబు మీకు ఏం సమస్య ఉంది, ఇంకా ఏం కావాలి మీకు? మీరు చెప్తారు దట్ ఈ ఒక మెడికల్ క్యాంప్ పెట్టుకోవాలి, మనకి గుండె సమస్య ఉంది, ఇది కాలు సమస్య ఉంది, దానికి సంబంధించి మనం మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ 2 monthsలో 34 మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. తర్వాత మన పిల్లల గురించి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లేవు. ఈ వాలీబాల్ వాళ్ళకి ఇష్టం ఉంది కానీ వాలీబాల్ కిట్స్ లేవు, ఈ గ్రౌండ్స్ లేవు. ఆ విధంగా మన ఆఫీసర్స్ వచ్చి ఓన్గానే మన డబ్బు స్పెండ్ చేసి అది గ్రౌండ్ తయారు చేయించాము, వాలీబాల్ కిట్స్ ఇచ్చాము, వాలీబాల్ టోర్నమెంట్స్ కండక్ట్ చేశాము, అందరికీ ట్రోఫీస్ అన్నీ ఇవ్వడం జరిగింది. అది కూడా లాస్ట్ 2 months మాత్రమే మనం చూసుకుంటే 53 ప్రోగ్రామ్స్ మనం పెట్టడం జరిగింది. అది కాకుండా మీకు సరెండర్ అయినప్పుడు కొంత డబ్బు ఇచ్చాము అందరికీ. దీని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ సైడ్ నుంచి కూడా మీకు డబ్బు వస్తుంది. సో దానికి సంబంధించి ఇప్పుడు పోలీస్ సైడ్ నుంచి ప్రశాసన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి, కలెక్టర్ గారి నుంచి మనం రెగ్యులర్గానే ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం. చాలా మందికి డబ్బు కూడా పడింది, ఇంకా కొంతమందికి డబ్బు రావాలి, అది కూడా మనం లాస్ట్ వరకు ప్రయత్నిస్తాము. 24/7 దానిపైన ఫోకస్ పెడతాం, ఎందుకంటే మీరు కంఫర్టబుల్గానే ఉండాలి. నెక్స్ట్ మీకు ల్యాండ్ సైట్స్, హౌస్ సైట్స్, వ్యవసాయం చేయడానికి అది భూమి, దీనికి సంబంధించి అది కూడా ప్రొవిజన్ ఉంది. ప్రభుత్వం సైడ్ నుంచి సరెండర్ ఎవరెవరు అయ్యారు వాళ్ళకి అది భూమి ఇవ్వడానికి ప్రొవిజన్ కూడా ఉంది. దానికి సంబంధించి కూడా మన ఆఫీసర్స్ అట్ ద హైయెస్ట్ లెవెల్, నేను కూడా స్టార్టింగ్ నుంచి దానిపైన ఫోకస్ పెడుతున్నాను. సో దట్ నెక్స్ట్ 1 month, 2 monthsలో అట్లీస్ట్ మీకు భూమి, డబ్బు ఈ విధంగా కూడా వస్తుంది. సో సరెండర్ అయిన తర్వాత మీకు ఎన్ని బెనిఫిట్స్ వచ్చింది, ద సేమ్ మీ ఊరు వాళ్ళకి కూడా వస్తుంది. రోడ్ కన్స్ట్రక్షన్ మన చాలా చోట్ల కంప్లీట్ చేయబోతున్నాము. ఇప్పుడు చింతూరు నుంచి ఎవరు రాలేదు అనుకుంటున్నాను, కానీ అక్కడ మనం ఫ్రీ బస్ సర్వీస్ స్టార్ట్ చేసాం. మధుగరు బోయిపల్లి ఫ్రీ బస్ సర్వీస్, బస్ ఎక్స్టెన్షన్ స్టార్ట్ చేసాం.